వెల్కమ్ టు క్రాస్ రోడ్స్ మీడియా. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ స్టార్గా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగాడు ఆమిర్ ఖాన్. లాగన్, రంగ్ దే బసంతి, 3 ఇడియట్స్, పీకే దంగల్ లాంటి చిత్రాలలో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ మిస్టర్ పర్ఫెక్షన్స్ అనిపించుకున్నాడు. దంగల్ సినిమా చైనాలో కూడా ఆదరగొట్టడంతో ఏకంగా 2000 కోట్లు మైలురాయిని సైతం ఆమిర్ సాధించిన విషయం తెలిసిందే. అంత సత్తా ఉన్న ఈ హీరో గత 2 చిత్రాలతో దారుణమైన ఫలితాలు అందుకున్నాడు. డంక్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ చడ్డా ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన సితారే జమీన్ పర్ సినిమాకు టాకు కొంచెం డివైడ్గా వచ్చిన బాక్సాఫీస్ దగ్గర బాగానే నిలబడింది. సినిమాల విషయం పక్కన పెడితే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఇంటిని 25 మంది ఐపీఎస్ అధికారులు సందర్శించడం ఇప్పుడు సినిమా వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ముంబై బాంద్రాలోని ఆయన నివాసానికి వీరంతా బస్సులు, వ్యాన్లలో హఠాత్తుగా చేరుకోవడంతో ఆందోళన నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకోవాలనే ఉత్సాహతతో ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ ఆమిర్ ఖాన్ టీంను సంప్రదించింది. అయితే వారి స్పందన అంతా క్లారిటీగా లేదు. మేము ఇంకా ఆరా తీస్తున్నాం, అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది అంటూ సమాధానమిచ్చారు. దీంతో పరిణామాల వెనుక నిజమైన ఉద్దేశం ఏంటో ఇంకా సస్పెన్షన్గా ఉంది.